సో ఇక్కడ శాలరీస్ చూసుకుంటే గనక యావరేజ్ 4 LPA ఉంటుందండి. ఓకే. అండ్ టాప్ అంటే చెప్పలేం, అది కంపెనీ బేస్డ్ ఉంటది. మనం కొన్నిసార్లు ఇప్పటికీ చూస్తూ ఉంటాము, లైక్ 1 crore ఆఫర్, ఫ్రెషర్ 1 crore ఆఫర్ ఇచ్చింది ఉన్నాయి, 50 lakhs ఉన్నాయి. కోట్నేలలో చూసుకుంటే హైయెస్ట్ 18.2 LPA వచ్చింది. సో ఇట్లాగే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ ఏ కంపెనీకి అప్లై చేసినా కూడా కోడింగ్ అన్నది బేస్, అది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఏదో జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు. ఎందుకు కోడింగ్ బేస్ అంటున్నా అంటే, ఇప్పుడు అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, ఫ్రేమ్ వర్క్స్ వచ్చాయి, లేదా డేటా సైన్స్ ఇవన్నీ వచ్చాయి. ఈ డేటా సైన్స్ చేయాలి అంటే బేస్ పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలి. ఓకే. అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్ లో వెబ్ అప్లికేషన్స్ చేయాలి. ప్రతిరోజు మనం బ్యాంక్ వాడుతున్నాం, యూపీఐ వాడుతున్నాం, గూగుల్ పే, ఫోన్ పే, ఇవి. సో అవి అంత సెక్యూర్డ్ గా వర్క్ అవుతుంది అంటే ఒకటే రీజన్, జావా దాని బేస్. సో వీటి మీదే ఎక్కువగా మిగతా అన్ని బిల్డ్ అవుతూ ఉంటాయి, టెక్నాలజీస్ ఆన్ టాప్. సో అందుకని బేస్ స్ట్రాంగ్ గా నేర్చుకుంటే గనక లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా కూడా వాటిని త్వరగా కెరీర్ షిఫ్ట్ చేసుకోవటం ఈజీ అవుతుంది.